బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువులందరికీ నమస్కారం. మీరు ఈ విధంగా మీ గురువులందరినీ ఒక డయాస్ మీద చేర్చి వాళ్ళని గౌరవించడం అన్నది మీ సంస్కారానికి, మీ అభివృద్ధికి గుర్తు. మీరందరూ ఉన్నత స్థాయిని చేరుకోవాలని, మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. సో అందరూ సరదాగా జాయిన్ అయ్యి ఒకళ్ళ గురించి ఒకళ్ళు రీయూనియన్ చేద్దారని వచ్చారు. మీ ఊరికే మాట్లాడి మీ సమయం అంతా వృధా. చాలా చెప్పాలని ఉంది కానీ బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్. మీ టీచర్స్ చెప్పినట్టు కాలం గడిచే కొలది మనుషుల విలువల్లో మార్పులు వస్తున్నాయి. టెక్నాలజీ ప్రవేశించింది. డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ వాల్యూస్ తగ్గిపోయి మనుషుల మధ్య దూరాలు పెరుగుతున్నాయి. టెక్నాలజీ వల్ల యూత్కి, సీనియర్ పీపుల్కి కొంచెం గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో ప్రతి వాళ్ళు ఏం చేయడం, దాన్ని మ్యాచ్ చేసుకోవడానికి అయితే టీవీస్, లేకపోతే ల్యాప్టాప్లు, ఫోన్స్, దీనికి అలవాటు పడిపోయి మరింత ఒంటరితనం అనిపిస్తున్నారు. దీనికి నాకు తోచిన మంచి రెమెడీ ఏంటంటే, ఒక నలుగురు మంచి స్నేహితుల్ని మన మైండ్ సెట్తో కలిసి ఉన్న వాళ్ళు తెలుసుకుని వాళ్ళతో మనం టైం గడపడం, తర్వాత సమాజానికి ఏదైనా మనం చేయగలిగినంత ఏదైనా ఒక మంచి సేవా కార్యక్రమాన్ని తీసుకోవడం, ఆనందంగా గడపడానికి ట్రై చేయడం, పిల్లలతోటి, పెద్దలతోటి, గురువులతోటి అందరికీ ఉండేట్టు చేసుకోవడం, ఆ విధంగా చేస్తూ ఆ శూన్యతను తగ్గించుకోండి. మన అంటే టీచర్ మాస్టర్ గారి పేరు జ్ఞాపకలేదు, ఆయన చెప్పారు మీ వ్యక్తిగత ఆస్తులను పెంచుకోండి అని చెప్పారు కదా. సో అది ఒక మంచి సలహా. ఎందుకంటే ఇప్పుడు మీరు 50sలో ఉన్నారు, మీ పిల్లలంతా చదువులు పూర్తి చేస్తూ ఉంటారు, లేకపోతే ఏదైనా ఉద్యోగ కార్యక్రమాలకు వెళ్తూ ఉంటారు. చదువులు పూర్తయిన తర్వాత వాళ్ళ కెరీరు, వాళ్ళ ఫోకస్, వాళ్ళ ఫ్యామిలీ దాని మీద వెళ్తారు. పెద్దలు ఏమో మెల్లమెల్లగా కొంచెం దూరంగా జరుగుతూ ఉంటారు. కాబట్టి మీ ఇండివిజువాలిటీ మీరు నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. సర్వే జన సుఖనో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.